మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట 3 ఏళ్ల కూతురుతో ఓ మహిళ న్యాయ పోరాటానికి దిగారు. భర్త వేధిస్తున్నాడని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పైగా తన తమ్ముడిపైన అన్యాయంగా కేసులు బనాయించారని ఆరోపించారు. మంచిర్యాల శాఖలో సబ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న నాగశ్వేత తన భర్త రాజ్ కుమార్ వేధిస్తున్నాడని కోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉండగానే మళ్లీ రోజు వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు బుక్ చేయకపోవడంతో వేధింపులు తీవ్రమయ్యాయని బాధితురాలు ఆరోపించారు. కోర్టులో తేల్చుకోవాలని తన తమ్ముడు అన్వేష్ నిలదీసినందుకు అతనిపైన అక్రమంగా కేసులు నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డైవర్స్ నోటీస్ పంపించాడు. ఆ పంపించిన డైవర్స్ నోటీసు కోర్టులో రన్ అవుతుంది కదా. నాకు ఒక బిడ్డ ఉన్నది, నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది, నాకు ఇష్టపూర్వకంగానే నేనే ఒప్పుకొని విడాకులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నన్ను ఫాలో అవుతూ నన్ను రోజు వేధిస్తున్నాడు. అలా వేధిస్తున్నాడని నేను ఇప్పటికీ 2 సార్లు కేసు ఫైల్ చేశాను సార్. 2 సార్లు కేసు ఫైల్ చేస్తే నాకు 2 సార్లు డిస్పోజ్డ్ అనే మెసేజ్ వచ్చింది. మీరు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో తేల్చుకోవచ్చు కదా, మా అక్క ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగితే మా తమ్ముడి మీద